హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వర్తమానాలు మనం వింటూనే ఉన్నాం. కానీ నిజంగా ఈరోజు ఒక ప్రశ్నకు మీరు జవాబు చెప్పుకోండి. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముతున్నావా? నీ యవ్వన కాలంలో ప్రేమించాడా? ముసలితనంలో ప్రేమించాడా? ఎప్పుడు ప్రేమిస్తున్నాడా? నిజంగా నమ్ముతున్నారా? మరి ఎందుకు అప్పుడప్పుడు ఏడుస్తారు? నాకెవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా బాధ ఎవడు తెలుసు, ఈ మాటలు ఎప్పుడు రావు ఇంట్లోంచి? చూడండి, చాలాసార్లు మనకి తెలుసు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడని, కానీ ఒక విధమైన సందేహం, ఒక విధమైన అనుమానం మనకు కలుగుతూ ఉంటుంది. దేవుడు నన్ను ప్రేమిస్తే ఆయన అంత బాగున్నాడు, నేను ఎలా ఉన్నాను ఎందుకు అనే సందేహం మీకు ఎప్పుడు రాదా? నన్ను ఆయన్ని దేవుడు సమానంగా ప్రేమిస్తే అబ్బాయి పాస్ అయ్యాడు, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని అడగరా? మనల్ని ఆయన ప్రేమించేది ఒక సీజన్లో కాదు, ఒక సమయంలో కాదు, ఇహలోకమందు ఉన్నప్పుడే కాదు, మనం చనిపోయినప్పటికీ, మనం ఈ లోకంలో మృతులమైనప్పటికీ, మనం ఈ లోకాన్ని విడిచినప్పటికీ ఆయన ప్రేమ మన ఎడల మారదు. ఆయన రాజ్య వారసునిగా చేసుకునే వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ మీ జీవితంలోనికి నేను ఒంటరిని అయిపోయానే, నేను ఇక పనికి రాను, నేను నా బ్రతికింతే అనే ఆలోచనలకు చోటు ఇవ్వకండి. పరీక్ష తప్పినా సరే, ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉద్యోగాలు దొరకపోయినా సరే, కుటుంబంలో కలహాలతో సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా ఈ కుటుంబం కట్టబడదు, ఈ బ్రతుకులు ఎవరు మార్చలేరు అనే ఆలోచనలకు చోటు ఇవ్వకండి. ఒక్కటి మీరు కనులెత్తి చూస్తే మీ వైపు చేతులు చాచి ఉంచున్న ప్రభువును మీరు చూస్తారు. దేవుని వాక్యం చెబుతుంది, లోబడనొల్లని వారి వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. ఎవరి వైపు? లోబడనొల్లని వారి వైపు, అందరికి వచ్చేవాళ్ళ వైపు కాదు, లోబడనొల్లని వారి వైపు దినమంతా నా చేతులు, దినమంతా కాదు, నీ బ్రతుకంతా నిన్ను తన కౌగిల్లోనికి చేర్చుకోవాలని తన బ్రతుకంతా నీ వైపు చేతులు చాచి ఉన్నాడు. నీ వెనుకనే ఉన్నాడు ఆయన. అందుకే రిపెంట్ అంటే టర్న్ బ్యాక్ అండ్ నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెనక్కి తిరిగితే చేతులు చాచి ఉన్న ప్రభువు రెడీగా ఉన్నాడు నిన్ను కౌగిల్లోని చేర్చుకోవడానికి. నిన్ను ప్రేమించే ప్రభు నిన్ను ముద్దాడడానికి, నిన్ను ప్రేమించే ప్రభు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 2 సంవత్సరాలట వాడు బయటికి వెళ్ళి దుర్వ్యాపారంలో సమస్తం పోగొట్టుకొని పందులు తిని పొట్టుతో కడుపు నింపుకోవాలనుకొని దిక్కులేని పరిస్థితుల్లో బుద్ధి వచ్చినప్పుడు హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. తనకు జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానోదయం, నేను తప్పు చేశాను, నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా కడుపు నిండి ఆహారం ఉందే, నేను ఇక్కడ ఆకలితో చస్తున్నానే, పందులు తిని పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకుంటున్నాను గ్రహించుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి తండ్రి చూశాడా, వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే చూశాడంటే తండ్రి ఏం చేస్తున్నాడు? కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎదురెందుకు చూడాలండి, ఎల్లు తీసుకొచ్చుకోవచ్చు కదా అని. ఎల్లు తీసుకొచ్చుకున్నావు అనుకో పిల్లల్ని, మళ్ళీ 2వ రోజే మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోతాడు అంతే. పశ్చాత్తాపం లేకుండా ఒక మనిషిని చేరదీయటం వల్ల ప్రయోజనమో లేదు. ప్రభువు ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను అందరూ అనుభవించలేకపోతున్నాం. కారణం, ఆ ప్రేమకు ప్రతిస్పందన నీ దగ్గర నుంచి రాకపోతే దేవుని ప్రేమ నీ దగ్గర నిలవదు. ఒక చిల్లు కొండలో ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని బిందెలు నీళ్ళు పోసినా ఏమవుతుందండి? పోతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ ఆ ప్రేమంతా వృధా అయిపోతుంది. కారణం, నువ్వు దానిని స్వీకరించటం లేదు. యేసయ్య ప్రేమ తరగని ప్రేమ. నువ్వెంత జుర్రుకుంటావో, నువ్వెంత కూర్చుకుంటావో, నువ్వెంత అనుభవిస్తావో అంత నువ్వు సంపాదించుకుంటావు. ఒకవేళ నేను ఆశీర్వదించబడటం లేదు అని ఎవరన్నా మీరు అనుకున్నారంటే అది దేవుని తప్పు కాదు, అది మీ తప్పే. నన్ను మీరు అడగలేదు కాబట్టి మీకు అది దొరకలేదు. మీ సంతోషము సంపూర్ణమైనట్లుగా అడగండి, మీకు నేను ఇస్తానన్నాడు. నా పేరును మీరు ఏది అడిగినా ఇస్తానన్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం. మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయాలు కోరుకుంటున్నాం, మనుషుల యొక్క మన్ననలు కోరుకుంటున్నాం, వారి యొక్క మెప్పును కోరుకుంటున్నాం.
కానీ ఎన్నడైనా నీవు యేసు ప్రభు యొక్క కృప కొరకు వేడుకున్నావా? ఆయన దయ కొరకు వేడుకున్నావా? ఆయన ప్రేమలో భద్రపరచబడుటకు ఆశించావా? ఆయన ప్రేమని గుర్తించి ఆయన ఎదుట సాగిలపడి నీవు ఆయన్ని ఆరాధించావా? నిన్ను ఆశీర్వదించే ప్రభు నీకుండగా ఈ లోకంలో వాటి కోసం నువ్వు తాపత్రయపడటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. మీరు ఒకటే నేర్చుకోండి, విశ్వాసం నేర్చుకోండి. అన్నిటికంటే మించి మీ జీవితంలో ప్రధాన స్థానం యేసు ప్రభువుకి ఇవ్వండి. నువ్వు ఎలాంటి వాడివైనా, చేతగాని వాడివైనా, కంగారుపాటు వాడివైనా, మొద్దు అయినా, డల్ అయినా, టూ బిజీ అయినా, ఏంటి టూ యాక్టివ్ అయినా, ఏమన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా నన్ను ఇంకొకరిని అందరినీ ప్రభు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చేతులెత్తిన నీ బిడ్డలను చూడు నాయన. వారి హృదయాలలో చేసిన తీర్మానాలను చూడు ప్రభువా. నేనెందుకు పనికిరాను, నేనేమీ చేయలేనని మూల కూర్చున్న లాజరు వంటి వారిని లేవనెత్తినాయన, సజీవులుగా చేయి తండ్రి, నీ సాక్షులుగా చేయి నాయన. ఇదిగో నా జీవితం అంతా దేవునికి అప్పగించుకున్నాను, నా ప్రభు పాదముల దగ్గర నేను అర్పించుకున్నాను. అన్నీకు అర్పించుకున్న మరియ వంటి వారిని నీవు అత్యధికంగా ఆశీర్వదించి నీ నామాన్ని మహిమపరచుకోము తండ్రి. మా జీవితాల్లో ఉన్న తప్పులు దిద్దుకొని మార్తవలే యోగ్యురాండ్రై నిన్ను మహిమపరచుటకు సహాయము చేయము. మా కన్నీరు తుడువు నాయన, మా భుజములు తట్టు నాయన. నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకొని ధైర్యముతో, విశ్వాసముతో ఈ లోక శ్రమలు శోధనలకు భయపడక నా యేసయ్య నాకు తోడున్నాడు, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడన్న విశ్వాసముతో సాగిపోవుటకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.